Everybody drop. అది భయ్యా లవర్ బాయ్ లా ఉన్నావయ్యా చూడ్డానికి. నేను లవర్ బాయ్ ఓకే. ఈ రోజు అందరం లవర్ బాయ్ అవుదాం కాసేపు. పెళ్లి అయిన వాళ్ళకైనా పెళ్లి కాని వాళ్ళకైనా నాకు తెలిసి ఆ స్కూల్ స్టేజ్ లోనో ఎప్పుడో ఒక ఫస్ట్ లవ్ ఉంటుంది. ఆ ఫస్ట్ లవ్ షేర్ చేసుకుందాం అందరం ఒకసారి. నీ లవ్ గురించి చెప్పు ఫస్ట్. నాది 7th క్లాస్ మాస్టర్. ఓకే. From 7th class only you started. 7th క్లాస్ లో నేను వెనక కూర్చునేవాడిని. ఆ క్లాసులో అమ్మాయిలంతా ముందు కూర్చునేవాళ్ళు. ఆ ముందు కూర్చున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి వెనక్కి తిరిగి అలా చూస్తూ ఉండేది. తర్వాత ఒక రోజు అడిగాను, ఎందుకు అలాగే చూస్తున్నావు అన్నని. మా అన్నయ్య అచ్చం ఇలాగే ఉంటాడు. అలా అలా ఉంటే అన్నిసార్లు చూస్తుందా నిన్ను? వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఆ అబ్బాయి యుఎస్ లో ఉంటాడంట. వాళ్ళ అన్నయ్య అచ్చం అలాగే ఉంటాడని ఆ అమ్మాయి నన్నే చూసేది. మిమ్మల్ని అన్నయ్యలా చూసుకుంటాను ఏమనుకోరు కదంటే, ఇంకోసారి నా వైపు చూస్తే కళ్ళు పీకేస్తా అని చెప్పా. తెలుగు సినిమా లవ్ స్టోరీ మాంటేజ్ సాంగ్ వేసాడు మనకోటి. సర్లే నాదేముందిలే అది చాలా వెరైటీగా ఉంటది. మరి చెప్పు. అసలు ఎటువంటి తెలుగు సినిమాలో రాలేదు. కావాల్సి వస్తే మీరు ఎక్కడైనా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. నాకు తెలిసి నీ తెలుగు సినిమా అమ్మాయితోనే జరిగినట్టుంది నీ లవ్ స్టోరీ. ఊరుకోవయ్యా. పార్ట్ ఆఫ్ టీనేజ్ ఏదో అభిప్రాయాలు కలవకపోవచ్చు, లేదంటే నా బిహేవియర్ అమ్మాయి బిహేవియర్ ఒకరికొకరు నచ్చగా విడిపోయాం. విడిపోకంటే ముందు ఏమైందంటే అమ్మాయి ఒక జిమ్ లో వర్కౌట్ చేసేది మాస్టర్. అసలు జీవితంలో జిమ్ కి సంబంధం లేదు. అంటే జిమ్ అంటే ఆవిడ దూరంలో ఉండే గీతా మాధురి లల్లలా ఇవాళ నుంచి ఐల్ గో టు జిమ్ అని చెప్పి రెడీ అయ్యి జిమ్కి వెళ్ళింది. ఆ రోజు ఎప్పుడు జిమ్కి వెళ్ళని నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా జిమ్కి వెళ్ళింది. ఇద్దరు అక్కడ కలిశారు. కలిసి ఊరుకున్నారా. ఈ అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం చేసింది, నాకు ఫోన్ చేసింది. హలో రే, నీకు తెలుసా ఇక్కడ ఎవరున్నారో సర్ప్రైజ్ అని చెప్పి గీతాకి ఫోన్ ఇచ్చింది. గీత ఏదో మాట్లాడి హాయ్ అండి, హా నమస్తే అండి అని మాట్లాడుకుని అయిపోయింది. సో ఫస్ట్ టైం నా లైఫ్ లో నా వైఫ్ తో మాట్లాడింది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వల్ల. హాయ్ నందు గారు మీరేనా అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎవరు అంటే గీతా మాధురి. మీరు ఇక్కడే ఉన్నారటగా, నాకు తెలిసింది, ఎలా ఉన్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది అని ఫోన్ చేసింది. అప్పటికి నాకు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ అయిపోయింది. అప్పుడు ఇంకా నన్ను ఓదార్చే ప్రాసెస్ లో నేను ఆ ఓదార్పుని కాస్త స్నేహంగా మార్చుకుని, ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని, ప్రేమని పెళ్లిగా మార్చుకుని కాదయ్యా, నేను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా కలిపింది. కనీసం థ్యాంక్ యూ చెప్పావు అమ్మాయికి. థ్యాంక్ యూ ఏంటయ్యా, పెళ్లికి పిలిస్తే అమ్మ నా బూతులు తిట్టింది మమ్మల్ని. అది నాది అయిపోయింది. మాస్టర్ శేఖర్ మాస్టర్ మీది ఒక 100-150 ఉంటాయి, లేకపోతే అన్ని వద్దు మనకి. లవ్ స్టార్ట్ అయిందంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో కర్నూలు వెళ్ళాం. కర్నూలు ఒక షోకి, డాన్స్ షోకి. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాం. నైట్ గ్యాప్ ఇవ్వకండి మాస్టర్. అందరం కూర్చొని వాళ్ళ ఇంటి పైనే రాముడు సీత చిట్టీల గేమ్ ఉంటది కదా, ఎవరు గెలిస్తే వాళ్ళు కింగ్, తర్వాత క్వీన్. అలాగే మేము అనుకున్నాం. అంటే అమ్మాయిని చూసాను, అమ్మాయి బాగుంది అనుకున్నా. అప్పుడు అన్న నేనేం గెలిస్తే అది నువ్వు ఇవ్వాలి అని. అప్పుడే అడిగారా అంటే ఏంటో తెలియదు. అదేంటి చాక్లెట్ అయ్యి ఉండొచ్చు, బిస్కెట్ అయ్యి ఉండొచ్చు, మీరు అడిగే ఉంటారా? మొహం పగిలిద్ది నీకు. లేదు నేను చెప్పను. మీరు కింగ్ అయ్యారా? దాంట్లో నేనే కింగ్ అయ్యాను, గెలిచాను. గేమ్ అవి మ్యారేజ్ అయిపోయింది. అయితే నేను ఆ తర్వాత తనతో ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత అమ్మాయి 2 days ఫోన్ చేసినప్పుడు మాకు ఇన్స్టిట్యూట్ లో ఉండే కింద ఉండేది వేరే వాళ్ళు. ఫోన్ చేసి ఇలాగ పలానా మాట్లాడుతున్నాను, ఎప్పుడు వస్తున్నావు మళ్ళీ అంది. సరే. ఆ తర్వాత మళ్ళీ నాకు 1 year తర్వాత ఇది వేరేది. ఏం చెప్పాలో కన్ఫ్యూజ్ అయ్యి, అయ్యా ఒకే ఒక్క నిజం చెప్పండి చాలు. మీరు కింగ్ అయ్యాక ఏమడిగారో చెప్పండి అయ్యా సార్. 1 year తర్వాత నేను మళ్ళీ అక్కడ నెంబర్ తీసుకుని, వాళ్ళ నెంబర్ తీసుకుని మాట్లాడితే అప్పుడు నువ్వంటే ఇష్టం అని అలా అనుకున్నాం. ఆ తర్వాత ఓకే అనుకున్నా. ఆ తర్వాత నేను మాకు ఫస్ట్ చిరునవ్వుతో సాంగ్ ఏదో జరుగుతుంది. నేను ఆ టెన్షన్ లో ఉన్నాను. 1 month తర్వాత మళ్ళీ కాల్ చేస్తే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అంది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంకా మాస్టర్ ఫస్ట్ లవ్ వదిలేయండి. ఫస్ట్ హన్సిక నీది చెప్పమ్మా. స్కూల్లో ఉంటది ఖచ్చితంగా నీకు. ఎంతో హన్సిక గారు. My first love was when I was 8 years old. And I'm still in love. It's my work. I fell in love with my work and I still love my work. హన్సిక నువ్వు ఇలా చెప్పవాలి. గణేష్ మాస్టర్ చెప్తాడు చూడు. మనకు అంత లేవు ఏమి. ఏదో మీరు ఇష్టపడిన వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడిన మిమ్మల్ని ఎవరో ఇష్టపడి ఉంటారు కదా, అట్లా ఉంది. అదే కావాలి. సో యాన్యువల్ డేస్ లో నేను డాన్స్ చేసేవాడిని.
నా డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్. దగ్గర దగ్గర ఒక కాలేజ్లో 16 గర్ల్స్ కి నేను ఇష్టం అంట. నేనే షాక్ అయిన తర్వాత కాలేజ్ కా రోమియో అయితే 16 మంది ఉన్నారని 16 మందికి విజిల్స్ వేసి ఓపిక లేక 5 విజిల్స్ నేర్చుకున్నాడు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్ అండ్ ఆల్సో జడ్జెస్ ముగ్గురికి థ్యాంక్ యూ. అడిగిన వెంటనే స్వీట్లీ యూ గైస్ షేర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. బ్రాండ్ న్యూ సీజన్ ఆఫ్ ది జోడీ. ది అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. లో జడ్జ్ చేయడం అన్నది బిగ్గెస్ట్ అవార్డ్ ఫర్ ఎనీ కొరియోగ్రాఫర్. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. సరే పెళ్లి చేసుకున్నావు, ఇంతకీ అమ్మాయి ఏం చదువుకుందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఏం చదువుకున్నావు అమ్మా? NIT. నువ్వు? NIGHT. మీ జోడియో మా జోడియో తేల్చుకుందాం. ముసలి జోడి. ముసలి జోడి అన్న మమ్మల్ని నువ్వెందుకు ముసలిదానిలో అవుతున్నావు? Grand launch, grand finale. సందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సంవతం. You guys were phenomenal. మీరు బాగా పాడాలి, వాళ్ళు ఇంప్రెస్ అయితే మీ దగ్గరకు వస్తారు. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే తెల్లవాకు. అబ్బేయ్ బాబోయ్, ఇది వింటే నేనే ఆ పక్కకి వెళ్ళాలని ఉంది నాకు. కొంచెం మెల్లగా ఎదగిల్లవా Balobashi. సంతోషంతో నేను సయంటున్నా కౌగిళ్ళ ఈడు కోసేయనా Pan India हो गया हमारा डी जोड़ी यार. ఎలా 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 నాలో కళ చూపేదెలా. కాంబినేషన్ సూపర్. Grand launch to grand finale. మన వైజాగ్ కుర్రోడు. I wouldn't say fire, wildfire. సినిమా చూపించేసిన. మీ ఎనర్జీ ఫస్ట్ లో ఎలా ఉందో లాస్ట్ వరకు అలాగే ఉంది. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా. You guys are a real life couple. yes ఐవా అందం రావా. ఐవా ఏకం కావా. Tell me, I love proposal stories. I love you శుభం. మార్కెట్ లో మన నుంచి సౌండ్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. జోడీకి ప్రాపర్ డెఫినేషన్ వీళ్ళిద్దరు. ఇదివరకిటువైపుగా రాలేదుగా నా కల చేజారినదేమిటో తెలిసిందిగా. ये मेरा देवता नहीं है, मेरा देवता आप हो. ఓ దేవత నా మనసునే మార్చావే. ఓ
అరే అరే బానే ఎక్స్ట్రా. ఈసారి ఈ జోడి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్.